you all are doing well. Children, I am your maths teacher, Miss Kotturu Shravani. In the previous class, we discussed about chapter 7, fractions. Okay? In the fractions, we learned some topics. That is numerator and denominator and fractions on number line and equivalent fractions. Okay? Now, we learned in the class some remaining topics. Okay, children? First, we do the equivalent fractions, some examples. Okay? See children, match the equivalent fractions. Okay? Match the equivalent fractions. Here, this is A group and this is B group. Okay? This is A group and this is B group. Here, some fractions and here fractions are equivalent fractions. Okay? ఈ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా ఏ గ్రూప్ లో, ఈ గ్రూప్ యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి బి గ్రూప్ లో ఉన్నాయి. మనం ఇప్పుడు దాన్ని ఒక్కొక్క దాని యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మనం మ్యాచింగ్ చేయాలి. ఓకే, ఫస్ట్ 1/3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ని మనం ఫస్ట్ రాసుకొని వాటిలో ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని మనం మ్యాచింగ్ చేయాలి. ఓకే, 1/3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా రాయాలి? ఫస్ట్ మనం ప్రతి నెంబర్ తో ఈ ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ తో మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ 2 తో స్టార్ట్ అవుతాం. ఓకే, 2 1s are 2 and 2 3s are 6 and 3 1s are 3 3 3s are 9. న్యూమరేటర్ ని డినోమినేటర్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 4 1s are 4 4 3s are 12. ఈ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి ఇందులో ఏమైనా ఉన్నాయా? ఇందులో ఈ మ్యాచింగ్ లో ఉన్నాయా? లేవు. సో మనం అలా రాసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా ఇందులో ఉన్న ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది, బట్ అది లేట్ అవుతుంది. సో సింపుల్ గా మనం ఎలా చేయాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బి గ్రూప్ దగ్గరికి వెళ్దాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేసేస్తే మనకి బి యొక్క ఫ్రాక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, 3 1s are 3 3 5s are 15. Okay children, 3 1s are 3 3 5s are 15. So 1/5. Okay, next దీని వల్ల ఇంకా సాల్వ్ చేయడం జరగదు. సో ఇక్కడ వరకు మనం ఆపేయాలి. నెక్స్ట్ 4/36 మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? 4 టేబుల్ లో 4 1s are 4 4 9s are 36. సో 1/9. ఓకే, నెక్స్ట్ 12/36 12 1s are 12 12 3s are 36. So 1/3. Okay children, next 7/49 7 1s are 7 7 7s are 49. Okay, so 1/7 is the fraction. మీరు ఏ ప్రాబ్లమ్స్ చేయాల్సి వచ్చినా మీకు డెఫినెట్ గా ఫస్ట్ టేబుల్స్ అనేవి రావాలి. సో మీరు డైలీ 2 or 3 టైమ్స్ అనేవి టేబుల్స్ చదవాలి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఈజీగా మనం వీటిని మ్యాచింగ్ చేయొచ్చు. 1/3 ఎక్కడ ఉంది? హియర్. సో 12/36 అనేది 1/3 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ 1/5. వేర్ ఇస్ 1/5? yes, 3/15 మనం సాల్వ్ చేస్తే మనకు 1/5 వచ్చింది. సో 1/5 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి? 3/15. నెక్స్ట్ 1/7. yes, 7/49 ని మనం సాల్వ్ చేస్తే 1/7 వచ్చింది. సో 1/7 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 7/49. నెక్స్ట్ 1/9. yes, 4/36 is the 1/7 ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఓకే చిల్డ్రన్, ఇలా మీరు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ని చేయాలి. ఓకే, ఇలాంటి మ్యాచింగ్ మరొకటి మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు, సేమ్ మీరు ఇలానే చేయాలి. ఫస్ట్ బి గ్రూప్ ని ఫస్ట్ ప్రతి ఫ్రాక్షన్ ని సాల్వ్ చేసుకుంటారు. ఇలా సింపుల్ ఫ్రాక్షన్స్ అనేవి వచ్చేస్తే సింపుల్ గా మీరు వాటిని మ్యాచింగ్ చేయొచ్చు. ఓకే చిల్డ్రన్, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ టాపిక్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఫ్రాక్షన్స్ ఆర్డరింగ్. ఓకే, ఫ్రాక్షన్స్ ఆర్డరింగ్. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ ని అంటే దాని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ తెలుసుకున్నాం, ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ ఏంటి అండ్ డినోమినేటర్ ఏంటో తెలుసుకున్నాం, అలానే నెంబర్ లైన్ మీద ఫ్రాక్షన్స్ ని ఎలా మనం చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఏది చిన్నది ఏది పెద్దది, వాటిని ఆర్డర్ వైజ్ గా ఎలా అరేంజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు. ఈ ఆర్డర్స్ లో ఫ్రాక్షన్స్ మనం ఎలా అరేంజ్ చేయాలనేది నేర్చుకున్నాం. ఓకే, see children, fractions
ordering. Okay, fractions ordering. Here I draw some pictures. See children, see, నేను ఒక పెద్ద బాక్స్ తీసుకొని వాటిని నేను ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తానో చూడండి. 1 2 3 4 5 పార్ట్స్ గా ఈ బాక్స్ ని డివైడ్ చేశాను. ఓకే, సో ఈ బాక్స్ లో నేను ఒక్కొక్క పార్ట్ లో సమ్ ఐటమ్ ఫిల్ చేశాను. సో నేను ఈ బాక్స్ లో 1 పార్ట్ మాత్రమే ఫిల్ చేశాను. సో నాకు ఇప్పుడు ఫిల్ చేసిన ఫ్రాక్షన్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఏది ఫిల్ చేయాల్సి వచ్చింది, ఏది సెట్ చేసామో దాని ఫ్రాక్షన్ కావాలంటే దాని నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక పార్ట్ మాత్రమే నేను ఫిల్ చేశాను కాబట్టి 1 బై డినామినేటర్ ఏం రాయాలి, టోటల్ పార్ట్స్. మనం టోటల్ హోల్ ఐటమ్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసామో అన్ని పార్ట్స్ ని డినామినేటర్ లో రాయాలి. సో 1 2 3 4 5, సో 1/5. ఓకే, దీని ఫ్రాక్షన్ ఏంటి, 1/5. నెక్స్ట్ సేమ్ బాక్స్ నేను ఇప్పుడు 2 పార్ట్స్ ఫిల్ చేశాను. సో దీని యొక్క ఫ్రాక్షన్ నాకు కావాలి. సో 1 2, సో న్యూమరేటర్ is 2, denominator is also 5. okay, because I divided into 5 parts. okay, next third one. so third box లో నేను 3 parts నేను ఫిల్ చేశాను. సో దీని ఫ్రాక్షన్ ఏమవుతప్పుడు 3/5. ఇక్కడ 4 పార్ట్స్ ఫిల్ చేశాను కాబట్టి 4/5. నెక్స్ట్ ఈ టోటల్ బాక్స్ నేను ఫిల్ చేశాను కాబట్టి 5/5. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు వీటన్నిటికి ఈ 4 కన్నా ఇది ఎక్కువ ఫిల్ చేసింది కదా, సో ఇది పెద్దది అవుతుందా లేదా, వెరీ గుడ్. ఈ 3 కన్నా ఇది ఎక్కువ ఫిల్ చేసింది కదా, సో ఈ 3 కన్నా ఇది బిగ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 కన్నా ఈ థర్డ్ అనేది ఎక్కువ, ఇక్కడ 2 ఇక్కడ 1, సో ఒకటికొకటి అలా పెరుగుతుంది. సో మనం సింపుల్ గా ఇప్పుడు చెప్పవచ్చు ఏది తక్కువ ఏది ఎక్కువ. ఈ 5 బాక్సెస్ లో ఏ బాక్స్ ఫుల్ గా ఫిల్ అయ్యింది, 5th బాక్స్, సో ఇదే ఎక్కువ. నెక్స్ట్ 4th బాక్స్, నెక్స్ట్ 3rd బాక్స్, నెక్స్ట్ 2nd బాక్స్ అండ్ 1st బాక్స్. ఓకే చిల్డ్రన్, దీన్ని మనం సింపుల్ గా అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవచ్చు కదా. నౌ టెల్ మీ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ the smallest number to biggest number. okay, ascending order means from smallest number to biggest number. so మనం ఈజీగా ఇప్పుడు రాసివచ్చు. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ రావచ్చు, నెంబర్స్ అయితే ఈజీగా చెప్పవచ్చు కానీ మనం ఫ్రాక్షన్స్ ని ఎలా ఫైండ్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఈ అసెండింగ్ ఆర్డర్ లో అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో అండ్ బిగ్ ఫ్రాక్షన్ లో అండ్ స్మాల్ ఫ్రాక్షన్ లో. ఇలా ఇస్తే పిక్చర్స్ రూపంలో ఇస్తే మీరు చేయగలరు, కానీ ఇలా ఇస్తే మీరు ఎలా చేస్తారు అని డౌట్ రావచ్చు. సింపుల్ గా మీరు ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. See children, first if denominator is the same, అంటే డినామినేటర్ అనేది సేమ్ అయితే the fraction with a bigger numerator, fractions లో బిగ్గర్ న్యూమరేటర్ అంటే పెద్ద న్యూమరేటర్ ఏముంది is greater than the fraction with smaller numerator. ఇప్పుడు అర్థమైందా చిల్డ్రన్, ఇప్పుడు డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంది, న్యూమరేటర్స్ లో ఏది బిగ్గర్ నెంబర్ అండ్ ఏది స్మాలర్ నెంబర్ అని మనం చూసుకుంటే చాలు. అప్పుడు బిగ్ నెంబర్ ఉన్నది బిగ్ ఫ్రాక్షన్ అండ్ స్మాల్ నెంబర్ ఉన్నది స్మాల్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈజీగా చేయగలం కదా. నెక్స్ట్ 1/5. ఇప్పుడు వీటిని మనం అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేద్దాం. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ నెంబర్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో స్మాల్ ఫ్రాక్షన్ అని ఏది, ఇక్కడ డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, సో ఇప్పుడు న్యూమరేటర్స్ లో ఏది స్మాల్ నెంబర్ అయితే అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో హియర్ 1 is the smallest number, so 1/5 is the smallest fraction. okay, 1/5. మనం ఇలా కామా అయినా పెట్టుకోవచ్చు లేదా ఈ సింబల్ పెట్టుకోవచ్చు కదా. ఈ సింబల్ మీన్స్, ఈ సింబల్ కి అర్థం ఏంటి,
ఎస్ దిస్ ఈస్ ద లెస్ దెన్. సో దీన్ని దేని సూచిస్తారు? చిన్నది. ఏదైనా చిన్న నెంబర్ కానీ చిన్న ఫ్రాక్షన్ కానీ చిన్న ఐటమ్ కానీ ఉంటే ఈ లెస్ దెన్ ని యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 2/5. ఓకే, నెక్స్ట్ 3/5, నెక్స్ట్ 4/5, నెక్స్ట్ 5/5. ఇది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే 5/5 గ్రేటర్ దెన్. ఓకే, 5/5 గ్రేటర్ దెన్, లెస్ దెన్ కాదు, గ్రేటర్ దెన్. ఎందుకు? 5/5 కదా బిగ్గెస్ట్ నెంబర్. సో బిగ్గెస్ట్ నెంబర్ ఎటుంటే గ్రేటర్ దెన్, ఇలా గ్రేటర్ దెన్ మనం పెడతాం. ఓకే, నెక్స్ట్ 4/5 గ్రేటర్ దెన్, 3/5 గ్రేటర్ దెన్, 2/5 గ్రేటర్ దెన్, 1/5. ఇలా చేయాలి ఫ్రాక్షన్స్ ఆర్డరింగ్ అంటే. ఓకే, రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. 6/9, 5/9, 2/9, 1/9 అండ్ 7/9. ఇప్పుడు దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో పెడదాం. ఈ ప్రాబ్లమ్ ని డిసెండింగ్ ఆర్డర్ లో పెడదాం. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్. సో ఫ్రాక్షన్స్ లో ఫస్ట్ ఏం చూసుకోవాలి? డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయా? ఎస్, డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు డినోమినేటర్ లో ఏది చిన్న నెంబర్ అయితే అదే చిన్న ఫ్రాక్షన్. సో ఇక్కడ 1 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో 1/9 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 2/9, నెక్స్ట్ 2, 3, 4, 5. ఓకే, 5/9, 5 తర్వాత 6, 6/9. నెక్స్ట్ నెంబర్ 7/9. చాలా సింపుల్. ఓకే, డినోమినేటర్స్ ఈక్వల్ గా మీకు ఇచ్చారంటే మీరు ఫ్రాక్షన్స్ ని ఈజీగా అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఒక్కొక్కసారి డినోమినేటర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మనం అప్పుడు అరేంజ్ చేయడం వేరే పద్ధతి ఉంటుంది. దాన్ని నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు దీన్ని డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేద్దాం. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ ద స్మాలెస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్. సో ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 5, నో, ఇంకా 6 ఉంది. సో 6/7. ఓకే, నెక్స్ట్ 5, 5/7, నెక్స్ట్ 3/7, నెక్స్ట్ 2/7, ఆఫ్టర్ 1/7. చాలా సింపుల్ చిల్డ్రన్. డినోమినేటర్ లో మీకు ఈక్వల్ నెంబర్స్ ఉంటే, సేమ్ నెంబర్స్ ఉంటే మీరు ఫ్రాక్షన్స్ ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏది చిన్నది ఏది పెద్దదని. ఓకే, ఇవి ఆర్డరింగ్ అంటే ఆర్డర్స్ లో ఎలా రాయాలి నేర్చుకోండి. ఇప్పుడు ఏది చిన్నది ఏది పెద్దది ఆల్రెడీ ఆర్డరింగ్ లో మీకు తెలిసిపోయింది. ఇప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనేది ఇప్పుడు చేద్దాం. 5/7 and 7/9. సారీ, 5/9 and 7/9. ఈ రెండింటి ఫ్రాక్షన్ లో ఏది అంటే మనకి ఇప్పుడు ఏ సింబల్ మనం దీనికి యూజ్ చేస్తామనేది ఫైండ్ అవుట్ చేయాలి. డినోమినేటర్స్ ఎలాగో ఈక్వల్ గా ఉన్నాయి, సేమ్ గా ఉన్నాయి. సో 5, 7 కే మనం ఇప్పుడు డిఫరెన్స్ చూసుకోవాలి. 5 చిన్నదా 7 చిన్నదా? 5 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో 5/9 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, దీనికంటే ఇప్పుడు ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు మనం ఏ సింబల్ యూజ్ చేస్తాం? లెస్ దెన్. ఓకే, లెస్ దెన్. నెక్స్ట్ 13/18. ఓకే, 13/18 and 11/18. సో 13/18 బిగ్గెస్ట్ నెంబరా, 11/18 బిగ్గెస్ట్ నెంబరా? ఇక్కడ డినోమినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో మనం ఇవి చూడవసరం లేదు. పైన ఇప్పుడు ఏది బిగ్గెస్ట్ అయితే అదే బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. 13, 11 కంటే 13 అనేది బిగ్గెస్ట్ నెంబర్. సో 13/18 అనేది బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. సో we write the greater than. Next third one 9/9. ఓకే, అండ్ 9/9 ఈక్వల్ గా వచ్చాయి. సో మనం ఇప్పుడు ఏ సింబల్ యూజ్ చేయాలి? ఈక్వల్. ఓకే చిల్డ్రన్, ఈక్వల్. చాలా సింపుల్. ఓకే, ఆర్డరింగ్ అండ్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్. ఓకే, వీటి మీద ఎక్సర్సైజ్ ఉంది, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, సి. ఓకే చిల్డ్రన్, open your textbook page number 69, exercise 7.5. I read the first Roman.
write the following fractional numbers in the ascending order. కిందన ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇచ్చారు, వాటిని మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ లో ఎలా అరేంజ్ చేయాలో ఆల్రెడీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మీరు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్. ఓకే, సో ఇక్కడ డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే మీరు అప్పుడు న్యూమరేటర్ లో ఏది బిగ్ అయితే అదే బిగ్గెస్ట్ ఫ్రాక్షన్, అండ్ ఏది స్మాల్ నెంబర్ అయితే అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే చిల్డ్రన్, ఇక్కడ టోటల్ గా 8 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ ఇది ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా సింపుల్, ఈజీగా చేసేయగలరు. ఓకే, అసెండింగ్ ఆర్డర్ లో ఇక్కడ అరేంజ్ చేశాను కదా, సేమ్ అలానే మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, write the following fractional numbers in the descending order. So ascending order అంటే from smallest number to biggest number, descending order means from biggest number to smallest number. ఇక్కడ కూడా డినోమినేటర్స్ అన్ని మీకు ఈక్వల్ గానే ఉన్నాయి, సో చాలా సింపుల్ గా చేయొచ్చు. బిగ్ న్యూమరేటర్ ఏదో చూస్తారు, సో బిగ్ న్యూమరేటర్ ఏదైతే అది బిగ్గెస్ట్ నెంబర్, దాని తర్వాత మరలా మిగిలిన వాటిలో ఏది బిగ్ న్యూమరేటర్ చూస్తారో అదే బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో అలా మీరు రాసుకొని వెళ్ళాలి. ఇందులో కూడా 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా సింపుల్ చిల్డ్రన్, డోంట్ కన్ఫ్యూజ్. నార్మల్ నంబర్స్ మీరు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఎలా రాస్తారో ఈ ఫ్రాక్షన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే మీకు డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, పుట్ వన్ ఆఫ్ ది సింబల్ greater than, equal or less than as the case is in the boxes given below. మీరంట less than, greater than and equal ని కింద ఇచ్చిన బాక్సెస్ లో ఫిల్ చేయమన్నారు. మీకు ఆల్రెడీ అవి చాలా ఈజీ వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5/9 and 7/9 ఆల్రెడీ నేను చెప్పాను, అండ్ 3/4 and 2/4. ఇప్పుడు ఏది మనకు అప్పుడు సింబల్ ఏది యూజ్ అవుద్ది, ఎలాగో డినోమినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, సో మనం వాటిని చూసుకోవాల్సిన లేదు. న్యూమరేటర్స్ లో 3, 2 ఉన్నాయి, సో 3 అనేది బిగ్గెస్ట్ నెంబర్, 2 అనేది స్మాలెస్ట్ నెంబర్, సో మనకు అక్కడ యూజ్ అయ్యే సింబల్ ఏంటి, గ్రేటర్ దెన్. ఓకే చిల్డ్రన్, అలా మీరు అవన్నీ చేసుకోవచ్చు. ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ పెడతారు, చిన్నగా ఉంటే లెస్ దెన్ పెడతారు, బిగ్ నెంబర్ అయితే గ్రేటర్ దెన్ పెడతారు, అంతే సింపుల్. నెక్స్ట్ we will meet next class and explain the fractions additions. ఓకే, ఫ్రాక్షన్స్ లో ఎడిషన్స్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, మీ మాస్టర్స్ గా నేను చెప్పిన టాపిక్స్ అన్ని మీరు కేర్ఫుల్ గా జాగ్రత్తగా మీరు 2 or 3 టైమ్స్ వాటిని ప్రాక్టీస్ చేస్తేనే మీరు అవి చేయగలరు. ఇవన్నీ చేస్తేనే మీరు ఎడిషన్స్ చేయగలరు, సబ్ట్రాక్షన్స్ చేయగలరు. ఓకే, బేసిక్స్ ముందు రావాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.